విశాఖపట్నం పొరుగున చకచకా నిర్మాణం జరుపుకుంటున్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఇది 2014-2019 మధ్య తన ప్రభుత్వ హయాంలో ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 5,000 ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నారు. దీంతో భూ వివాదాలు చుట్టుముట్టి స్థల సేకరణపై పీట ముడిపడింది. రైతులు కోర్టులను ఆశ్రయించారు. నష్టపరిహారం, పునరావాసంపై నిర్వాసితుల అసంతృప్తి ఉద్యమ రూపంలోకి వెళ్లింది. అయితే ఇవేవీ పరిష్కరించకుండా అసంపూర్తిగా ఉన్న దశలో ఎన్నికలు వస్తున్నాయన్న భయంతో హడావుడిగా ఫిబ్రవరి 14, 2019లో భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సమయానికి ఎయిర్పోర్టు ఎక్కడ నిర్మించాలో స్పష్టత కూడా లేదు. స్థల సేకరణ ఒక కొలిక్కి రాలేదు. కేంద్ర అనుమతులు రాలేదు. కేవలం శంకుస్థాపనతో సరిపుచ్చి ప్రజలను మభ్యపెట్టారు చంద్రబాబు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక భోగాపురం ఎయిర్పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు చేసిన తప్పిదాలను సరిచేసే ప్రయత్నం చేశారు. దేశంలోని ఇతర ఎయిర్పోర్ట్ల కోసం సేకరించిన భూమి వివరాలు అధ్యయనం చేయించారు. రైతుల భూములకు నష్టం కలగకుండా, కోర్టు అంశాల్లో ఉన్న భూముల జోలికి పోకుండా 2,703 ఎకరాల భూమి సేకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేయించారు. ఎయిర్పోర్టు నిర్మాణ సంస్థను ఒప్పించి 2,203 ఎకరాల భూమిలో ఎయిర్పోర్టు నిర్మాణానికి, మిగిలిన 500 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అవసరాల కోసం భూమిని కేటాయించారు. కోర్టులకెక్కిన పలువురు రైతులతో రాజీ మార్గాల ద్వారా భూ వివాదాలను వేగంగా పరిష్కరించారు. నష్టపరిహారం, పునరావాసం అంశాల్లో మానవతా దృక్పథంతో నిర్వాసితుల ఆకాంక్షలను నెరవేర్చారు. దీంతో ఒక్కో సమస్య కేవలం ఏడాదిన్నరలోనే పరిష్కారమయ్యాయి. సమస్యలు తొలగిపోవడంతో ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి కేంద్ర అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. కొన్ని పర్యావరణ అనుమతుల విషయంలో ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమై పరిష్కరించారు. దీంతో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోయాయి. ఏ విధమైన అడ్డంకులు లేవని స్పష్టత వచ్చిన తరువాత మాత్రమే మే 3, 2023న వైఎస్ జగన్ ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.